రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి గత కొన్ని రోజులుగా నడవలేని స్థితిలో ఉన్న ఈ వృద్ధుని ఆశ్రమంలో చేర్పించాము. ఆ విశేషాలు చూద్దాం. వెల్కమ్ టు సహృదయ సేవా సంఘం. మా డైలీ యాక్టివిటీస్లో భాగమైన నిత్యాన్నదానంలో భాగంగా భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేసే సమయంలో గత కొన్ని రోజులుగా ఈ వృద్ధుని మా సహృదయ సేవా సంఘం ఫౌండర్ అయిన సుద్దపల్లి రవీంద్రబాబు గారు గుంటూరు నగరపాలక సంస్థ వద్ద ప్రతిరోజు ఈ వృద్ధుని అవస్థ చూసి అతన్ని పలకరించగా పేరు మనోహర్ అని, చిలకలూరిపేట ఊరు అని, రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిందని, ఎవరు లేరు అని చెప్పాడు. ఆశ్రమంలో చేరుతావా అని రవీంద్రబాబు గారు అడిగిన సమయంలో ఆశ కలిగిన కళ్ళతో అవును అన్నాడు. వెంటనే నిర్మల్ హృదయ సిస్టర్స్ కి సమాచారం చేరవేయగా వారు ఈ వృద్ధుని దీనావస్థ చూసి చలించిపోయి ఆశ్రమంలో చేర్పించుకోవడానికి అంగీకరించడంతో లాలాపేట పోలీస్ అధికారుల నుండి అంగీకార పత్రం తీసుకుని జూన్ 2, 2025న ఈ వృద్ధుని మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ఆశ్రమంలో చేర్పించాము. మిషనరీస్ ఆఫ్ చారిటీ సిస్టర్స్ ప్రేమతో, దయతో ఈ వృద్ధునికి కావలసిన చికిత్స మరియు వసతి కల్పించారు. నిర్మల హృదయ సిస్టర్స్ కి సహృదయ సేవా సంఘం తరపున ధన్యవాదములు. ఇలాంటి చిన్నపాటి సాయాలు కొందరికి జీవితాన్ని నిలబెడతాయి. ఇలా 2013 నుండి ఈనాటి వరకు 273 మందిని ఆశ్రమాలలో చేర్పించడంలో మా వంతు బాధ్యత కల్పించాము. ఇలాంటి సమాజ సేవకు సంబంధించిన వీడియోస్ మరింత మందికి చూసి సమాజ సేవ వైపు అడుగులు వేసేలా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సహృదయ సేవా సంఘం. స్టే కనెక్టెడ్, ఇన్స్పైర్ అండ్ హెల్ప్ సొసైటీ.